శుభం భూయాత్. విశ్వావసునామ సంవత్సరం 2026 రాశి ఫలాలు. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు బాధించవు. అదృష్టయోగం 75% మేర ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అక్టోబర్ నుండి డిసెంబర్ తొలి వారం వరకు గురుబలం అపారం. ఆ ప్రభావం శుభాలను ప్రసాదిస్తుంది. ధనస్థానంలో గురువు ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తాడు. కాకపోతే సెప్టెంబర్ దాకా గురుబలం సహకరించదు. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యమైన పనుల్లో మరికొంత శ్రద్ధ అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. మానవ సంబంధాల విషయాలలో నిర్లక్ష్యం చూపొద్దండి. ఆచితూచి మాట్లాడండి. దశమంలో శని కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అవరోధాలు ఎదురు కావచ్చు. కాబట్టి ఎరుకతో విధులు నిర్వర్తించాలి. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. రాహు దశమంలో అనేక లాభాలను ప్రసాదిస్తాడు. కాకపోతే నవమంలో నష్టాలు ఎదురు కావచ్చు. వాటిని అధిగమించడానికి ఆధ్యాత్మిక సంపత్తి చాలా అవసరం. పుణ్యక్షేత్రాలను వీలైనంత వరకు సందర్శించండి. పూజాధికాలకు సమయం కేటాయించండి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు తలపడతాయి. సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో బుద్ధిబలం అవసరం. ఒక లావాదేవీలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. అనూహ్యమైన ఆర్థిక విజయం వరిస్తుంది. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి. ఈ ఏడాది గురువు శుభదృష్టితో భారీ లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు వేగాన్ని పరిమితం అవసరం. ఆత్మీయుల మనసు కష్టపెట్టద్దండి. శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శనిగ్రహ శ్లోకం చదువుకోవాలి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. కలిసొచ్చే వారం శుక్రవారం. రంగులు ఆకుపచ్చ, తెలుపు. అదృష్టదైవం లక్ష్మీదేవి.